ఇచ్చాను మొదటి రోజే. మిగతా వాళ్ళు ఎవరు బాధపడ్డా ఇబ్బంది లేదు, కానీ మంత్రి ఎవడన్నా వచ్చినా 10 నిమిషాలు ఆలస్యం చేయండి. కానీ సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఏ ఒక్క వ్యక్తి వచ్చినా, సాధారణ కార్యకర్త వచ్చినా నేరుగా నా దగ్గరికి పంపించేటువంటి ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. ఒక్క నిమిషం కూడా. ఎందుకంటే మీ సమయం వృధా కాకుండా ఈరోజు ఇంటి బిడ్డగా మీ రుణం తీర్చుకోవాల్సినటువంటి కనీస బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను నిరంతరం అందుబాటులో ఉంటాను. మీరెవరు కూడా పాపం ఈరోజు మన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఎప్పుడు వారానికి 7 రోజులు మనకు అందుబాటులో ఉండేవాడు. ఈరోజు విజయవాడకు, గుంటూరుకు వెళ్ళిపోయాడు కాబట్టి మనకు అందుబాటులో ఉండలేమని అనుకుంటారు. నా దగ్గర ఫోన్ ఉంది, నేను అవన్నీ అందుబాటులో ఉంటా. మీకు ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేసిన వెంటనే మరలా ఏదన్నా మీటింగ్ లో ఉన్నా మరలా తిరిగి ఫోన్ చేస్తాను. వీలైనంత వరకు ఇక్కడ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి అధికారులను నియమిస్తాను. ఎక్కడ సమస్య లేకుండా గతం కన్నా ఎక్కువగా ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేటువంటి అవకాశం వచ్చింది. ఇతర సహచార మంత్రుల దగ్గరికి పోయి ఈ ప్రాంతంలో మిగిలిపోయినటువంటి పనులు కానీ, ఈ ప్రాంత ప్రజానీకానికి అవసరమైనటువంటి పనులు కానీ ఒక్కొక్కటిగా అన్ని కూడా పూర్తి చేయించి తిరుగులేనటువంటి విధంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో పయనించేసేటువంటి విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది అని చెప్పి